హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అంటే నా కర్రీ అయితే అయిపోయింది, తొందరగా అయిపోయింది ఎర్లీగానే. మా పిల్లలకైతే ఇదిగో ఆనపకాయనండి, ఆనపకాయ పులుసు అండి. ఇదేమో ఆలూ ఫ్రై అయితే చేశాను, వీడికి అయితే వేసాను. ఇద్దరైతే తింటున్నారు, మా పిల్లలిద్దరుని. నేనైతే వంట ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయలేండి. మీకు చెప్పాను కదా మెత్తల్లో మామిడికాయ కర్రీ వండుతానని, అదైతే స్టార్ట్ చేస్తున్నానండి. వీళ్ళకి ఆకలి వేసేస్తుంది కదా, టైం అంత బయట షేప్ ఉండరని వీళ్ళకైతే ఆనపకాయ పులుసునండి ఆలూ ఫ్రై అయితే చేసేసాను. వీరైతే తింటున్నారు. మా వారికి అయితే ఇవిగోనండి మెత్తళ్ళు, ఇవైతే మా వారికి వండుతున్నాను. మెత్తలు మీకు మార్నింగ్ చూపించాను కదా, క్లీన్ చేశాను. ఈ మెత్తలు అయితే వండాలి. 2 అయితే ఉల్లిపాయలు తీసుకున్నానండి. మామిడికాయలు అయితే ఇలాగైతే సన్నగా అయితే కోసానండి. ఫుల్ అయితే వేయలేదు, సగమే వేసాను మామిడికాయ. ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అంతేనండి. ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకు అయితే వేసాను. కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ప్రజెంటు ముందుగా ఆయిల్ వేసాను, ఆయిల్ వీటెక్కిపోయింది, కరివేపాకు వేసుకున్నాను. చాలా టేస్ట్ అండి కరివేపాకు, న్యాచురల్గా మెడిసిన్ అయితే ఏమీ కొట్టలేదు. కరివేపాకు అయితే అయిపోతూ వస్తుంది. ఇప్పుడైతే మనము ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. చిటికెడ పసుపు అయితే వేసుకుందాం. మనం దీంట్లో వేసుకుందామండి. 1/2 స్పూన్ అయితే వేసుకోవాలి సాల్ట్. ఓకేనా, సాల్ట్ వేసుకుందామండి. మనం గట్టిగా అయితే మిక్స్ చేస్తున్నాను నేను. దీంట్లోనే మనం మామిడికాయ ముక్కలు అనేది వేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం. దీంట్లో మనము చేపలు అనేవి ఉంటాయి కదా, ఈ చేపలు అయితే వేసేసుకుందాం దీంట్లో. గడ్డెటది తిప్పుకోండి, అలాగే ఇరిగిపోతాయి. మనం దీంట్లోనే మనము కారం యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేయకూడదు, సరిపోతాయి. గ్లాసు వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడండి మనం చూద్దాం. కర్రీ అనేది అవుతూ వస్తుంది కాబట్టి చూడండి. ఇప్పుడు దీంట్లోనే మనము మసాలా అనేది వేసుకుందాం. నేను మసాలా అయితేనండి ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా అయితే వేస్తున్నాను. అది ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇంట్లో ఉండే మసాలా వేస్తున్నానండి. ఇదిగోండి, ఇదైతే తయారు చేసుకున్నాను, ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. ఈ మసాలా అయితే వేస్తున్నాను. దాంట్లో టేస్ట్ అనేది చాలా అయితే బాగుంటుంది. చూడండి, వేస్తాను. 1 స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ మూత పెడితే అయిపోతుంది. అంతే. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఓకేనా. ఎంతో యమ్మీగా టేస్టీగా రెడీ అయిపోయింది. లాస్ట్ కొత్తిమీర గార్నిష్ అండి. పచ్చిమిరపకాయలు మామిడికాయ తప్పకుండా మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.